కీర్తనకారుడు ఈ మాట రాస్తూ భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో. ఎంత ఉన్నతంగా ఉంది భూమి? మనందరికీ తెలుసు, ఎందుకంటే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి. ఆకాశం మనకు తెలుసు, ఎందుకంటే తలెత్తి పైకి చూస్తే ఆ విశాలం అంతా కూడా ఆకాశం అనుకుంటున్నాం కదా. ఆకాశపు అంచు ఎవరైనా చూసారా? ఆకాశం ఎంత ఎత్తులో ఉంది ఎవరైనా గమనించారా? విమానాలు ఎగిరే ఎత్తు ఒకటి ఉంటుంది, ఆ తర్వాత రాకెట్లు స్పేస్లోకి వెళ్ళే ఎత్తు ఒకటి ఉంది, గ్రహాలని చేరుకోవడానికి వెళ్ళే ఎత్తు వేరు, లేదా ఈ యూనివర్స్లో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఉపయోగించే పరికరం ఒకటి ఉంటుంది, దాన్ని టెలిస్కోప్ అంటారు. ప్రాముఖ్యంగా 1609 సంవత్సరంలో ఇటాలియన్ ఫిజిసిస్ట్ గెలీలియో గెలీలై అనబడే వ్యక్తి వెనిస్ అనే నగరంలో ఒక టెలిస్కోప్ను కనిపెట్టి ప్రయోగాత్మకంగా ప్రపంచాన్ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి టెలిస్కోప్ అనే ఆ పరికరం ద్వారా ఆకాశాన్ని చూడడం మనిషి నేర్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి టెలిస్కోపులు తయారు చేయడం ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెలిస్కోపు మనందరికీ తెలుసు, హబుల్ టెలిస్కోప్. అది కొంతకాలం చాలా చక్కని సేవలు అందించి ఆకాశం యొక్క వింతలన్నీ కూడా, విచిత్రాలన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసింది. అయితే హబుల్ టెలిస్కోప్ కన్నా సొఫిస్టికేటెడ్ టెలిస్కోప్ ఇప్పుడు వాడుతున్నారు నాసా వాళ్ళు. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అమెరికాలో ఉంటుంది, అంతరిక్ష పరిశోధనశాల. వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్న టెలిస్కోప్ ఏంటంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంటారు దాన్ని. ఎక్కడో సుదూరంగా ఉన్న గ్యాలక్సీలు, నెబ్యులాలను కూడా అది చాలా చక్కగా చూపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఆకాశం ఒక ఎత్తు కానీ దాని అంచు కానీ ఏ ఒక్కరు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు నాసా వాళ్ళు మరొక టెలిస్కోప్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్లు. ఇవన్నీ కూడా రకరకాల టెలిస్కోప్లు డెవలప్ చేస్తున్నారు. వారందరూ ఆశ ఏంటంటే అసలు ఈ విషయం యొక్క అంచు ఎక్కడుందో తెలుసుకోవాలని. కానీ కీర్తనకారుడు ఎప్పుడో రాస్తూ అంటున్నాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే బియాండ్ అవర్ ఇమాజినేషన్, బియాండ్ అవర్ డిస్కవరీ. మనం ఊహించేదానికన్నా, మనం అనుకున్న దానికన్నా ఎంతో ఉన్నతమైంది ఆకాశము. గనుక దేవుని కృప ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల అంతకన్నా అధికముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.